అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రేషన్ కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. కార్పొరేట్ సంస్థల నిధులతో ఉచితంగా బ్యాటరీ వాహనాలు. నర్సీపట్నంలో దివ్యాంగుల సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి. దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం నర్సీపట్నంలో దివ్యాంగులతో జరిగిన సమావేశంలో ఆయన వారి సమస్యలను సావధానంగా విని, పరిష్కారంపై భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న రిజర్వేషన్ కోటాను మరో 1 నుండి 2% పెంచేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు 35 కేజీల బియ్యం వచ్చేలా అంత్యోదయ రేషన్ కార్డుల మంజూరు అంశంపై సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్ర స్థాయి అంశమని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. సుమారు రూ.2 లక్షల విలువ చేసే ఆధునిక బ్యాటరీ జాయ్స్టిక్ వాహనాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. విశాఖపట్నంలోని దాదాపు 30 పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, సుమారు 60 మందికి పైగా ఈ వాహనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ వాహనాలు నడిపేందుకు లబ్ధిదారులకు కనీస అవగాహన ఉండాలని, వారికి అవసరమైతే లైసెన్సులు కూడా ఇప్పిస్తామన్నారు. దివ్యాంగుల సంఘం భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించినట్లు తెలిపారు. అలాగే దివ్యాంగులు గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించే బాధ్యత తనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం దివ్యాంగులు సుమారు 100 మంది పాల్గొన్నారు. నమస్కారం అండి, నమస్కారం. మరి ఈరోజు వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆదుకోవడం ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను, కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళందరూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. చూస్తున్నాను, నేను కాదన్ను. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం. అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవేళ చూశాను, వాళ్ళే పెద్ద ఏం అడగలేదు. ఏమడిగారండి? బ్యాక్లాగ్ పోస్టులు. ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది, దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పట్టుకొని వాళ్ళకి కూడా కోటా ఉంది, చాలదు, పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు 1 or 2% బ్యాక్లాగ్ పోస్టులో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి వికలాంగులకి, ఎందుకంటే వాళ్ళు అల్లలేరు, ఎక్కడైనా అల్లలేరు, ఉద్యోగం చేయలేరు, ఆఫీసులో కూర్చొని చేయడం తప్ప ఏం చేయలేరు. అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తే ఆ కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతాం. దాని గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు, ఈ చంద్రబాబు అవసరం లేదు, మనమే చేయొచ్చు. దీనికి చంద్రబాబు ఎందుకు? అందుకే అప్లికేషన్ పెట్టాలి. ముందు ఏంటంటే ఈ దేనికి కావాలా, ఏం చేయాలా, ఆడవాళ్ళు గ్రూపులుగా 4-5 గ్రూపులు కలిపి ఇచ్చంటే లోకల్ బ్యాంకులు ఇస్తాయి. కంపల్సరిగా బ్యాంక్స్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది. అంచేది అవన్నీ అవసరం. ఎందుకే ఈ కుర్ర బాగా ప్రశ్నగా చెప్పాను నేను. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే మనమే వాళ్ళు చంద్రబాబు దీనికి చంద్రబాబు కూడా అవసరం లేదు. ఇక మూడోది ఏంటంటే అభ్యుదయ రేషన్ కార్డులని 35 కేజీలు వస్తుంటాయి.
వీరికి ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ మామూలు కార్డులు ఉన్నాయి. అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే 35 కేజీలు రైస్ వస్తుంది కాబట్టి దాన్ని మమ్మల్ని దాంట్లో చేర్చమని అడిగారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించలేదు, కష్టం కాదు. ఇది కూడా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్దాం. అలా కాకుండా వీల్ చైర్లు, అలా బ్యాటరీ వెహికల్స్ వచ్చాయి కొత్తగా. నేను హైదరాబాద్లో మనం చూశాను. ఇది తెలుసుకోవాల్సిన లేదు, బటన్ నొక్కుతూ ఉంటే వెళ్ళిపోద్ది. ఏ సైడ్కి కాలితే ఆ సైడ్ బటన్ నొక్కితే మరి సైడ్కి వెళ్ళిపోతుంటుంది. అది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది ఒకటి. అది మనం చూశాను, నేను స్వయంగా నేను కూడా చూశాను. అంటే వీళ్ళు అడిగాను ఇప్పుడు. అందుకే మాటలు ఇచ్చి కాగితాలు ఇవ్వడం కాదు, మామూలు వీల్ చైర్లు అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు వస్తారు. సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది వాళ్ళకి. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు మీద. అంచేత మీరు అందరూ అది చెప్పాను నేను, ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే అవి పెడితే విశాఖపట్నంలో ఉన్నాయి 50 ఫ్యాక్టరీల దాకా. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు అడిగితే ఒక్కొక్కరు 2 ఇచ్చినా సరిపోతుంది అందరికి. అది నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. అయితే దీంట్లో కండిషన్ ఏంటంటే ఇలా చెప్పాను, లైసెన్స్ ఉండాలా. ఇప్పుడే బ్రేకింగ్ పెడితే ఇప్పుడు మీ ముందు మాట్లాడాను, దానికి చదువు అవసరం లేదు, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం. నడపడం తెలియాలి, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. మళ్ళీ ఏ కాలు చేయికి దెబ్బతెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. కొంచెం అలవాటు చేసుకోవాలా. అటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి లైసెన్స్ మేము ఇచ్చేస్తాం సార్ అని అతను ఇప్పుడే చెప్పడం జరిగింది. అంచేత అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వెహికల్స్ కూడా మనకు 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి విశాఖపట్నంలో నాకు తెలిసిన వాళ్ళు. ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళు 2 అడిగినా 60 వస్తాయి మనకి. అందుకని ఏముంది పెద్దది. ఇది అడిగారు, తర్వాత ఈ ఆఫీస్ గురించి అడిగారు. ఆఫీస్ ఉందని. ఆ ఆఫీస్ ఏంటంటే నాలుగు వాళ్ళకి ఒకటే ఆఫీస్ ఉన్నట్టుంది అనుకుంటున్నాను, నాకు తెలియదు, కనుక్కుంటాను, మాట్లాడతాను నేను. అది ఆన్లైన్ పెట్టచ్చు. మీరు ఏమంటారంటే ఆన్లైన్లో కాకుండా అనకాపల్లిలో ఒక ఆఫీస్ అంటున్నారు. అనకాపల్లిలో ఒక ఆఫీస్ పెడితే అన్ని జిల్లా వాళ్ళలో ఒక ఆఫీస్ అడుగుతారు. అలా కాకుండా ఆన్లైన్లో ఉంటే ఎక్కడి నుంచి అని పెట్టుకోవచ్చు అప్లికేషన్. నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిన కానీ నేను డెసిషన్ తీసుకోలేను. ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అంచేత ఈ విషయంలో నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు డ్యూటీ చేస్తారు. నాకు తెలిసి ఎమ్మెల్యేగా మీరు డ్యూటీ చేయాలా. కానీ వికలాంగుల విషయంలో తప్పనిసరిగా కొంచెం శ్రద్ధ వహించమని చెప్పి అన్ని పార్టీ ఎమ్మెల్యేలు కూడా యాజ్ అ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. వాళ్ళు దేవుడి పాప అన్యాయం చేశారు, వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు. అంచేత మనం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా పర్లేదు, మీరు చేసే కార్యక్రమాల్లో మీ ప్రాంతంలో మీ నియోజకవర్గ వికలాంగులకి అన్యాయం జరగకుండా సాయం చేయమని చెప్పి అందరు ఎమ్మెల్యేలను కూడా మీ ద్వారా ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు రెండోది ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి సైట్ అడిగారు. సైట్ అడిగితే నేను ధర్మసాగరం దగ్గర ఆల్రెడీ ఏర్పాటు చేశారు 5 సెంట్లు. కానీ వాళ్ళు ఏమంటారంటే అంత దూరం మేము వెళ్ళామండి, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హాస్పిటల్ రావాలా. అంచేత హాస్పిటల్ దగ్గరలో మాకు ఇస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని హాస్పిటల్కి వెళ్ళడానికి బాగుంటుందని అడిగారు. చూద్దాం. మరి హాస్పిటల్ దగ్గర అంటే అక్కడ పక్కన పోలీస్ స్టేషన్ బ్యారెక్స్ ఉంది, అటు పక్క క్రిస్టియన్ పేట ఉంది, ముందేమో స్కేటింగ్ ఉంది, ఆ పక్కనేమో అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ పక్కనేమో పోలీస్ ఉంది. నేను ఒకసారి చూసి వేనాయపాలెం టర్నింగ్ వచ్చే స్థలం ఉన్నట్టు నాకు ఐడియా ఉంది, ఇరిగేషన్ ఆఫీస్ పక్కనే. అవన్నీ చూసిన తర్వాత అది నేను మాటిస్తాను, చూడకుండా మాటిస్తే బాగోదు. ఆల్రెడీ స్థలం ఇచ్చాను కానీ దోవ అయిపోయింది అన్నారు. అది కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి నేను చెప్పిన కార్యక్రమాలు మీరు అందరూ కూర్చొని చేస్తే 21 అది 3వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీరు అప్లికేషన్ లేకపోతే మళ్ళీ బ్రాంచ్లో అవుతుంది. ఓకే ఓకే. నమస్కారం అండి, నా పేరు మొట్ట నరేష్. నర్సీపట్నం నియోజకవర్గంలోని హ్యాండిక్యాప్ల యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాను. ఈరోజు వికలాంగుల దినోత్సవం కారణంగా మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని కలవడం జరిగింది. ఆయన్ని 4 విషయాలు అడిగాము మేము. బ్యాక్లాగ్ పోస్టులు వికలాంగులకు కొంచెం పెంచమని, కమిటీ వాళ్ళ గురించి, మరియు మాకు వీల్ చైరు కావాలని చెప్పేసి అడగనందుకు అడిగాం. సార్ కూడా అందరికీ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే మా హ్యాండిక్యాప్ల్లో ఓహెచ్ కేటగిరీలో చాలా తక్కువ పోస్టింగ్లు ఉన్నాయి.
అవి కొంచెం పెంచమని కూడా సార్ని అడిగాం ఈరోజు. ఆయన మాకందరికి సాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మాకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో వికలాంగులకు ఒక కెంప్టీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి కొంచెం లాంగ్ అయిపోయిందని చెప్పేసి నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలోనే దగ్గరగా ఉన్న ఏరియాలో ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పారు. నెక్స్ట్ డిసెంబర్ 3కి ఆ కెంప్టీ హాల్లోనే మేము వికలాంగుల దినోత్సవం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి సాయం చేస్తానన్న స్పీకర్ గారికి మా వికలాంగుల అందరి తరఫున ధన్యవాదాలు. Yeah.